ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎఫెసీ 2:20. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య ప్రకారం క్రీస్తు యేసే మూలరాయి అయి ఉన్నాడు. ప్రత్యేకమైన సౌందర్యవంతమైన మూలరాతి మీద మన నిర్మాణం చేయబడుచున్నాము కనుక మనం దిగులు పడకూడదు. ఆ దినములో మొదటిగా గృహ నిర్మాణం చేసినప్పుడు ఇల్లు నిలబడేది ఒక మూలరాయి మీదే నిలబడుతుంది. అది చాలా బలంగాను మరియు స్థిరంగాను ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద మనం కట్టబడినప్పుడు మన జీవితాలు బలంగాను గట్టిగాను నిర్మాణం చేయబడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు వారు బండ మీద కట్టబడినటువంటి గృహము వర్షం వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా కూడా దానికి ఏమీ జరగదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు నీ జీవితంలో మనం పునాది మీద నిలబడినప్పుడు, క్రీస్తు అనేటువంటి మూలరాయి మీద నువ్వు కట్టుకున్నప్పుడు, అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాదుల మీద మనం కట్టబడినప్పుడు మన కుటుంబ ఆత్మీయ జీవితాలు బలంగా ఉంటాయి. ఎలాంటి శోధనలోనైనా మన కుటుంబాలు బలహీనపరచబడకుండా దేవుని బిడ్డలారా బలమైనటువంటి శక్తి చేత నిలబడతాయి. మరి ఈ దినాన అలా మన కుటుంబాలు కట్టబడుతున్నాయా లేవా? మన జీవితాలు క్రీస్తు అనేటువంటి మూలరాయి మీద అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద ఉన్నాయా లేవా మనం పరిశీలన చేసుకోవాలి. ఆ విధంగా కట్టబడి దేవుని చేత దీవించబడదాం. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం. నేను ఎఫెసీ రాసిన పత్రిక ప్రకారం 2:20 ప్రకారం మీరు మాతో మాట్లాడారు. ప్రభా, నైనా అపోస్తులు నైనా మరి అదేవిధంగా క్రీస్తు అనే మూలరాయి మీద మేము ఉండి అపోస్తులు వేసిన పునాది మీద మేము కట్టబడడానికి సహాయం చేయండి. ఆ విధంగా కట్టబడిన వ్యక్తి ప్రతి ఒక్క శోధన, సమస్య మన అవసరతల్లో ప్రతి దానిలో కూడా నిలబడగలిగి స్థిరపరచబడగలుగుతారు. అట్టి జీవితం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈ దినపు పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ విషయాలు, బాధలు, బలహీనతలు అన్నిటినీ పేరు పేరున ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా దీవెనతో నింపి మా అవసరతల్ని తీర్చి మీ నామమును మహింపరచు. మీ మహాకృపలో మమ్మలను మా కుటుంబాలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నడుచున్నాను తండ్రి. ఆమేన్.